కదా మేడం. రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏమండి మాకైతే ఏం రావట్లేదు. 6 హామీలు అన్నాడు. 6 హామీలలో ఒక్కటి కూడా లేదు. మేము రెంట్‌కుండి 30 ఇయర్స్ అయితుంది. మాకు ఇంతవరకు లేదు. ఉన్న వాళ్ళకి వచ్చినాయి మళ్ళా ఇల్లు. అంటే గవర్నమెంట్ అంటే గానే కొంచెం గవర్నమెంట్ విషయానికి వస్తే ఏం చేసుకుంటాము? అది కాదండి. ఏది ఉపయోగానికి అంటే గవర్నమెంట్ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ అనేది మనకి కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఉంది. మరి అప్పుడు అప్లై పెట్టినాము. అప్పుడు పెట్టినాం రాలేదు. ఇప్పుడు కూడా రాలేదు. అంటే ఆయన ప్రభుత్వంలో ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మంచిగా ఉండే మేడం. అంటే ఏదన్నా ప్రాసెస్ అయితే తొందరగా అయిపోయింది. కానీ ఇప్పుడైతే తిరిగి 2 సార్లు ఇక్కడ ఏంది భవన్ ఉంది కదా, అక్కడికొచ్చి కూడా పెట్టుకున్నాం అప్లికేషన్. ఏం రెస్పాన్స్ లేదు. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదమ్మా, కేసీఆర్ ఫ్యామిలీలోనే గొడవలు అంటే అన్యాయం వాళ్ళ ఇంట్లో గొడవ మనకెందుకండి? అంటే ప్రభుత్వం మీద తిన్నారు కాబట్టే ఈ గొడవలు అన్ని అని కవిత చెప్తుంది కదా. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ లెక్క మనకు అంత మటుకు తెలియదు కాబట్టి అది కాదు. కానీ ఆయన ఉన్నప్పుడు అయితే సన్న బియ్యం వస్తున్నాయమ్మా మీకు మరి? వచ్చినాయి. మూడు నెలలు ఇచ్చిర్రు. సన్న బియ్యం వస్తున్నాయి, ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ లేదండి, లేదు మేడం, వస్తలేదు. 500 రూపీస్ గ్యాస్ వస్తుందా? లేదు. కానీ ప్రభుత్వం నుంచి 2 పథకాలు అయితే వస్తున్నాయి మీకు. 2 వస్తున్నాయి. ఇక వచ్చి కూడా అదేంది సన్న బియ్యం అని ఇస్తారు. కానీ మొత్తం చెత్త, నూకలు, ఒడ్లు